జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ పోస్టర్ను పార్టీ ఇన్ఛార్జ్ ఆలవారి సుధాకర్ నెల్లూరు జిల్లా కావలిలో ఆవిష్కరించారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పిఠాపురంలో జరిగే పార్టీ ఆవిర్భావ సభకు కావలి ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సభలో పవన్ కళ్యాణ్ ఇచ్చే సూచనల మేరకు పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. ఈసారి మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యి, అదేవిధంగా మా నాదెళ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ఎన్నో కమిటీలు వేసి ఒక పండగ వాతావరణంలో మా పిఠాపురంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించుకోబోతున్న సందర్భంగా కావలి నియోజకవర్గం తరపున కూడా ఎంతోమంది ఔత్సాహికులు, ఎంతోమంది అభిమానులు, జనసేన కార్యకర్తలు, జనసేన నాయకులు, వీర మహిళలు ముందుకు వచ్చి మేము వస్తామన్నట్టు ఎంతో ఉత్సాహంగా రావడం జరుగుతుంది. మా జనసేన పార్టీలో మేము మనుషుల్ని బలవంతంగా తీసుకెళ్లాల్సిన అవసరం లేని విధంగా వీళ్ళందరూ ఉత్సాహం చూస్తుంటే జనసేన పార్టీకి ఉన్నటువంటి ఆదరణ కావలి నియోజకవర్గంలో రోజు రోజుకి పెరుగుతుందనేది చాలా నిశ్చయం. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి వారికి అందరికీ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. మార్చి 13వ తారీఖున ఇక్కడి నుంచి మన వాళ్ళు రిజిస్టర్ 10వ తారీఖు లోపల రిజిస్టర్ చేసుకున్న వాళ్ళందరినీ కూడా పిఠాపురం తీసుకునే వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అక్కడ కూడా దారిలో భోజనాలు అయితేనేమి, అక్కడికి వెళ్ళాక వసతి కార్యక్రమాలు అయితేనేమి కూడా అన్నీ ఏర్పాటు చేసుకొని సభ అయిపోయిన తర్వాత 14వ తారీఖు రాత్రికి రిటర్న్ వచ్చి 15వ తారీఖు ఈ విధంగా కావలికి చేరుకునే విధంగా ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. మా కావలి నియోజకవర్గ కార్యాలయం, జనసేన పార్టీ కార్యాలయం నుంచి రేపు 13వ తారీఖు, మార్చి 13వ తారీఖు బయలుదేరుతున్నాం అనేసి మీడియా మిత్రులకి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మళ్ళీ కోరుకునేది ఏంటంటే మీడియా మిత్రులు కూడా మా జనసేన పార్టీ ఎంతో సామాన్యమైన పార్టీ నుంచి కూడా ఎంతో ఉన్నత స్థాయికి ఎదగబోతుంది కాబట్టి మీ సహాయ సహకారాలు కూడా మాకు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.